ఈరోజు మనం హై రైడర్ వెహికల్లో ఉన్న క్రూజ్ కంట్రోల్ గురించి తెలుసుకుందాం. అసలు క్రూజ్ కంట్రోల్ అనేది ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎలా సెట్ చేయాలి, దానివల్ల కస్టమర్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెహికల్ ఐడియల్ పొజిషన్లో ఉంది. క్రూజ్ కంట్రోల్ ముందర మనం సెట్ చేయాలంటే మినిమం 30 స్పీడ్ దాటిన తర్వాతే మనం క్రూజ్ కంట్రోల్ సెట్ చేయగలం. సో ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ ఎలా సెట్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు మనం వెహికల్ స్టార్ట్ అయింది, వెహికల్ మూవ్ అవుతుంది. సో వెహికల్ 30 కిలోమీటర్ స్పీడ్ దాటిన తర్వాత మాత్రమే మనం సెట్ చేసుకోగలం. సో వెహికల్ స్టార్ట్ అయింది, అప్పుడు ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మన వెహికల్ స్పీడ్ చూస్తే అబౌవ్ 30 ఉంది కాబట్టి మనకి ఈజీగా క్రూజ్ కంట్రోల్ అనేది సెట్ చేయొచ్చు. క్రూజ్ కంట్రోల్ మనం ముందర సెట్ చేయాలంటే ఇక్కడ క్రూజ్ సెట్ సింబల్ ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి డిస్ప్లేలో చూస్తే మీరు ఇక్కడ ఆ సింబల్ వస్తుంది, సెట్ సింబల్. సో ఆ సింబల్ యాక్టివేట్ అయిన తర్వాత మాత్రమే మనం అప్పుడు ఇక్కడ రీసెట్ అని చెప్పి సెట్ అని ఉంటుంది, కిందకి నొక్కగానే అక్కడ సెట్ అవుతుంది అనమాట క్రూజ్. సో ఇప్పుడు క్రూజ్ అనేది 53 దగ్గర సెట్ అయింది. సో వన్స్ క్రూజ్ సెట్ అయిన తర్వాత మనం యాక్సలరేటర్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో మన యాక్సలరేటర్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇన్ కేస్ మనం ఇప్పుడు కానీ స్పీడ్ కానీ ఇంకా ఇంక్రీజ్ చేయాలంటే 53 దాటి ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా, ఇంక్రీజ్ చేయాలంటే పైకి ప్లస్ సింబల్ ప్రెస్ చేయాలి, డిక్రీజ్ చేయాలంటే కిందకి మైనస్ సింబల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్ కేస్ సడన్ గా క్రూజ్ సెట్ చేసి మనం హైవేలో వెళ్తున్నప్పుడు ఏదైనా మనకి అడ్డు వచ్చింది, లేకపోతే మనం బ్రేక్ అప్లై చేయాలనుకున్నప్పుడు బ్రేక్ అప్లై చేయగానే మీరు చూసారా ఆటోమేటిక్ గా క్రూజ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. సో మళ్ళీ క్రూజ్ ని రీయాక్టివేట్ చేయాలంటే మళ్ళీ జస్ట్ సెట్ క్లిక్ చేసి కిందకి మళ్ళీ స్పీడ్ పెంచాలన్నా తగ్గించాలన్నా ప్లస్ మైనస్ సింబల్స్ యూజ్ చేసి మనం క్రూజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే లాంగ్ డ్రైవ్స్ కానీ ఎక్కువ ఎక్కడైనా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు, ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు కూడా మనకి ఏంటంటే క్రూజ్ సెట్ చేసుకుని వెళ్ళడం వల్ల మనం లెగ్ అనేది ఎక్కువ యూజ్ చేయం, మనం యాక్సిలరేటర్ ప్రెస్ చేయం కాబట్టి కంఫర్టబుల్ డ్రైవింగ్ ఉంటుంది, ఈజ్ ఆఫ్ డ్రైవింగ్ కస్టమర్కి ఉంటుంది. సో దానివల్ల టైర్డ్ అవ్వకుండా ఉంటారు కస్టమర్స్ ఎంత లాంగ్ ట్రావెల్ చేసినా సరే. సో ఈ క్రూజ్ కంట్రోల్ అనేది మనకి హై రైడర్లో మనకి ఇలా యూజ్ అవుతుంది.